ట్రంప్ నిర్ణయం అమెరికా యూనివర్సిటీలపై కూడా పడింది. అమెరికన్ యూనివర్సిటీలకు భారీగా కష్టాలు మొదలయ్యాయి. H1B వీసా ఫీజు పెంచడంతో ఫ్యాకల్టీని నియమించుకోలేని పరిస్థితుల్లో పడుతున్నాయి. ఆల్రెడీ అమెరికా యూనివర్సిటీలో పరిశోధనలకు ఇచ్చే నిధుల్లో కోత పడింది. ఇప్పుడు వీసా ఫీజు కూడా పెరగడంతో టీచర్లను నియమించుకోలేని పరిస్థితి ఎదురు కాబోతుంది. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీస్, ఫినాన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, మెడికల్ స్కూల్స్, స్టేట్ యూనివర్సిటీలు కూడా వీసాలపై ఆధారపడుతున్నాయి. ఉదాహరణకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వందల్లో వీసాలపై ఉద్యోగులు తీసుకుంటుంది. ఇక్కడ 500 మంది పైగా H1B వీసాపై ఉన్నారు. ఏటా 270 మంది H1తోనే జాయిన్ అవుతున్నారు. ఆ లెక్కను చూస్తే వీసా ఖర్చులకే స్టాన్ఫర్డ్ $27 మిలియన్ ఖర్చు చేయాలి. ఇక కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, హార్వర్డ్, వాషింగ్టన్ యూనివర్సిటీలు ఏటా వందల సంఖ్యలో H1B సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఇప్పుడు కూడా అదే కొనసాగాలంటే ఒక్కో యూనివర్సిటీ ఏడాదికి 10 నుండి $20 మిలియన్ అదనపు భారాన్ని మోయక తప్పదు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ 224 మందిని, వాషింగ్టన్ యూనివర్సిటీ 156 మందిని, కొలంబియా యూనివర్సిటీ 153, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ 149, హార్వర్డ్ 114 మందిని వీసాలపై నియమించుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలున్న యూనివర్సిటీలు స్థానికుల్ని నియమించుకుంటున్నాయి అంటే కుదరని పని. ప్రపంచ స్థాయి టాలెంటెడ్ ఉన్న వాళ్ళని అధ్యాపకులుగా తీసుకోక తప్పదు. అలా వచ్చిన వాళ్ళలో కొందరు అమెరికా పౌరులుగా మారుతున్నారు. 2023 లెక్కల ప్రకారం 58% మంది డాక్టోరల్ సిబ్బంది ఇలా వీసాలపై వచ్చిన వారే. పైగా యూనివర్సిటీల H1B అప్లికేషన్లకు లాటరీ నుండి మినహాయింపు కూడా. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా యూనివర్సిటీలు అధ్యాపకుల విషయంలో కాంప్రమైజ్ అవుతాయా, లేక భారీగా ఖర్చు చేసి ఉద్యోగుల్ని తీసుకుంటారా అనే ప్రశ్న ఏర్పడుతుంది.